ఏకాదశి సందర్భంగా సంగారెడ్డి పక్కన ఉన్నటి వైకుంఠపురంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వైకుంఠపురంలోని ఈ 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ పూర్తి అంటే ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు అంశంపై ప్రధాన అర్చకులు న్యూస్ 18 తోటి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలు ఎలాంటి కార్యక్రమాలు, మొదటగా ఏ కార్యక్రమాలు మొదటి రోజు? జై శ్రీనారాయణ. సదాచార్య స్వామి వారు శ్రీ 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 చిన్నజీర స్వామి వారి మంగళాశీస్సులతో అద్భుతంగా వెలిసినటువంటి క్షేత్రం శ్రీ వైకుంఠపురం. ప్రపంచంలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి యొక్క మూర్తి ఈ క్షేత్రంలో వెలిసి ఉన్నాడు కనుక భక్తులందరూ కూడా అనేకములైనటువంటి భక్తులు, వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని సేవించుకోవాలి అనేటువంటి ఒక అద్భుతమైన తపస్సు చేత సన్నిధికి చేరుకోవడం జరుగుతుంది. వేలాది మంది భక్తులు వచ్చేవారు, ఇప్పుడు లక్షలాది మంది వస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉదయం 3 గంటల నుంచి ఆరాధనా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. బ్రాహ్మీ ముహూర్తం మొదలుకొని స్వామివారిని సూర్యాస్తమయం దాటిన దాకా కూడా స్వామివారిని సేవించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వైకుంఠ ద్వారము అని ఓ అద్భుతమైనటువంటి ద్వారం ఉంటుంది. ఆ ద్వారంలోంచి ఎవరైతే వైకుంఠ ఏకాదశిన శ్రీవారిని దర్శించుకుంటారో, శ్రీమన్నారాయణుని దర్శించుకుంటారో వారికి ఇహ పరసుఖాలు లభిస్తాయి అని మనకు పురాణ ఉక్తి కనుక భగవంతుడి యొక్క సేవతో పాటుగా ఆచార్యులు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వైదిక సమాజం అంతా కూడా ఈ కార్యక్రమాలు అనుభవిస్తూ ఉంటారు. శనివారము వైకుంఠ ఏకాదశి కావటం చేత 23వ తారీఖున అద్భుతమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. అట్లాగే మనకు ఈ పట్టణంలో ఉన్న అట్లాగే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అనేకములైనటువంటి ప్రముఖులు ఈ క్షేత్రానికి విచ్చేస్తూ ఉన్నారు. అసలు ఆచార్య స్వామి వారితో పాటుగా దేవనాజీయ స్వామివారు, అహోబిజీయ స్వామివారు, అట్లాగే వేద పండితులు, పురాణ పండితులు, అట్లాగే ప్రబంధ పండితులు, సంస్కృత పండితులు, తత్వ పండితులు అందరూ కూడా ఈ కార్యక్రమాలు అనుభవిస్తున్నారు. అట్లాగే మన తెలంగాణ ప్రాంతానికి వైద్య ఆరోగ్య శాఖావార్చులుగా ఉన్నటువంటి శ్రీమాన్ దామోదర రాజనరసింహ గారి కుటుంబ సభ్యులు కూడా వారు ఈ కార్యక్రమాలు అనుభవిస్తారు. ఉదయం 4:30 గంటలకు మనకు గరుడ సేవ ఉత్తర ద్వారం గుండా బయలుదేరి వైకుంఠపురానికి ప్రధానమైనటువంటి భూమిక అయినటువంటి పుష్కరునికి పరిక్రమగా ప్రదక్షిణ చేసుకొని తిరిగి సన్నిధిలోకి వచ్చేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో మంత్రివర్యులు వారి సకుటుంబ సపరివారంగా పాల్గొంటున్నారు. అట్లాగే జిల్లా కలెక్టర్ గారు, ఇంకా ప్రముఖులైనటువంటి అనేక మంది అధికారులు, భక్తులు, భక్తాగ్రేసులు, భగవద్బంధులు, ఈ క్షేత్ర నిర్వహణ క్రమంలో పాల్గొంటున్నటువంటి అనేక మంది భక్త మహాశైలి కార్యక్రమాలు అనుభవిస్తారు. ఈ సంవత్సరం 3 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. ఆ 3 రోజుల పాటు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశాలు? మనకు ఇత పూర్వము సుమారు 60-70 వేల మంది వచ్చారు. దానికి తగినట్లుగా ఈసారి దానికి రెండింతలుగా, ఎందుకంటే శని, ఆది, సోమ, మంగళవారాల్లో మనకు సెలవు దినాలు ఉన్నందున శనివారం వైకుంఠ ఏకాదశి రోజున 1,00,000కు పైచిలకు భక్తులు వస్తారు అని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఆదివారము, సోమవారం, మంగళవారం కూడా రోజుకు 50,000 నుంచి 80,000 మంది భక్తులు వస్తారు తప్పకుండా. వారందరికీ కూడా తగిన రీతిన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో మనకు 4 వరుస క్రమాలుగా మనం భగవంతుడి యొక్క దర్శనం ఏర్పాటు చేస్తాం. ఎవరు కూడా ఎక్కడ అలసిపోయి నిలిచిపోయి ఉండేటువంటి పరిస్థితి లేకుండా సజావుగా భక్తులు చక్కగా స్వామివారిని సేవించుకునేట్లుగా. అందులోటి 14 విరాట్ స్వరూపం స్వామికి మోకాళ్ళ దగ్గరకు ఉంటాం మనం అందరం కూడా. ఆ స్వామిని నఖశిఖ పర్యంతం చక్కగా ఆనందంగా దర్శించుకోవడానికి, ఆ వెంకటేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహం పొందడానికి ఏ విధంగా మనం ప్రయత్నం చేయగలం అన్ని విధాలుగా ప్రయత్నం చేసి వాళ్ళకి చక్కటి దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గరుడ సేవతో పాటుగా ప్రత్యేకించి 1,00,000 పుష్పార్చన, తులసీ దళార్చన, అట్లాగే స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాలు మన వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో జరుగుతాయి.